హైదరాబాద్ దగ్గరలో మీ డ్రీమ్ హోమ్ కోసం ప్లాట్ కావాలా? ఇప్పుడే బుక్ చేసుకోండి సురక్ష ఎలైట్ లో. బండారా విరాల ORR ఎగ్జిట్ నంబర్ 10 దగ్గర ప్రీమియం విల్లా ప్లాట్స్. మీ కలల ఇంటికి సరైన లొకేషన్ ఓన్లీ అట్ సురక్ష ఎలైట్. యుద్ధం ప్రభావం మత్స్యకారుల మీద పడింది. విశాఖలో ఉన్నటువంటి మొత్తం బోట్లన్నీ కూడా ఒడ్డుకు చేరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సీజన్ అన్సీజన్ అనుకో చూడకుండా ప్రతినిత్యం కూడా మత్స్యకారులు గంగతల్లిని నమ్ముకుని సముద్రంలో వేటాడడానికి వెళ్తూ ఉంటారు. కానీ మనం చూస్తే మొత్తం బోట్లన్నీ కూడా ప్రస్తుతం ఈ చెట్టీలకే పరిమితమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి 2 కారణాలు కూడా ఉన్నాయి. ఒకవేళ వేటాడి తెచ్చినటువంటి చేపలు ఎక్స్పోర్ట్ అవ్వకపోవడం ఒకటైతే, ముఖ్యంగా చూస్తే డీజిల్ ధరలు కూడా ఇక్కడైతే పెరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వీళ్ళకి సబ్సిడీ కూడా ఉంటుంది. ఆ సబ్సిడీ విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే ధరలు పెరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సీజన్ టైంలో అయితే చేపలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. అప్పుడు ఎన్ని ఖర్చులైనా ధరలు ఏం పెరిగినా కూడా వాటన్నిటిని బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అన్ సీజన్లో చేపలు తక్కువగా ఉండేటువంటి సమయంలో ఈ యుద్ధ ప్రభావం, ఎక్స్పోర్ట్స్ లేకపోవడం, కొనుగోళ్లు తక్కువగా ఉండడం, దీనికి తోడు డీజిల్ సబ్సిడీ కూడా లేకపోవడం, ఆ డీజిల్ రేట్లు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులు కూడా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. అంటే అసలు ఇప్పుడు యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ముఖ్యంగా చూస్తే మత్స్యకారులు వేటాడినటువంటి చేపల బోటు ఓనర్లు కానీ లేదా ఎక్స్పోర్టర్స్ కానీ అసలు ఎక్స్పోర్ట్లు ఏమైనా సాగుతున్నాయా? ఎక్స్పోర్ట్ చేస్తున్నారా? ప్రస్తుతం ఆగిపోయినటువంటి పరిస్థితి ఉందా? ఎలా ఉంది అసలు? అంటే బోట్లు చూసుకున్నా లేకపోతే మామూలుగా ఎక్స్పోర్ట్ చూసినప్పుడు కూడా యుద్ధ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉందన్నలో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఇక్కడ పడే ఏ ఐటమ్ అయినా సరే తీసుకొని పోయి కేరళ, చెన్నైలోనూ దాన్ని రిఫ్రెష్ చేసి అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇప్పుడు యుద్ధం కారణంగా విమానాలు ఆగిపోయేవి. సో దాని ప్రభావం ఏంటంటే మత్స్యకారుల మీద ఆటోమేటిక్గా పడిపోయింది. దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ రేట్స్ అనేవి తగ్గాయి. అలాగే ల్యాండింగ్ అనేది కూడా ఈ టైంలో ఎక్కువగా ఉండదు కాబట్టి మేము కూడా మత్స్యకారులు దాన్ని పెద్దగా తీసుకోవట్లేదు. కానీ బేసిక్గా అయితే యుద్ధ ప్రభావం అనేది ఇదే సిచ్యువేషన్ కానీ మనకి సీజన్లో ఉంటే ప్రతి మత్స్యకారుడు కూడా చాలా విపరీతంగా నష్టపోయేవాడు. అంటే ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఇప్పుడు యుద్ధ ప్రభావం ఉంది. కంటైనర్లో కూడా చేపలన్నిటి వాటిని మొత్తం అంతా స్టోరేజ్ చేసి పెద్ద పెద్ద షిప్పుల్లో పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు అదంతా ఆగిపోయినట్లేనా దాని పొజిషన్? కంప్లీట్గా బ్యాన్ అయిపోయిందండి. యుద్ధ ప్రభావం వల్ల ఇక్కడ జరగవలసిన ఎక్స్పోర్ట్ కానీ వ్యాపారం కానీ ఆటోమేటిక్గా అన్నీ కూడా ఈ యుద్ధం వాతావరణం వల్ల నష్టపోవడం అనేది వాస్తవం. అంటే నాట్ ఓన్లీ విశాఖపట్నం కాదు, ఇండియా నుంచి కూడా మొత్తం ఎక్స్పోర్ట్ అనేది బ్యాన్ అయిపోయింది. కారణం యుద్ధం. అంటే సహజంగా చూస్తే అన్సీజన్ మీకు మళ్ళీ ఏప్రిల్లో స్టార్ట్ అయ్యిందంటే అన్సీజన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. తర్వాత 2 నెలల్లో మీరు సముద్రంలో వేటకు వెళ్ళరు. దానికి ఒక నెల రోజుల ముందు నుంచి ఇలాంటి పరిస్థితి ఉంటే మరి ఇప్పటి నుంచి అసలు మత్స్యకారుల పరిస్థితి ఏంటి? బోటు ఓనర్ల పరిస్థితి ఏంటి? ఎక్స్పోర్ట్స్ ఆగిపోతే వచ్చినటువంటి ఫిష్ పరిస్థితి ఏంటి? జనరల్గా ఏంటంటే అండి, ప్రభుత్వాలను మేము వేడుకునే ఉంటున్నాం. అనేక ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మత్స్యకారుడు తన స్థితిగతులు ఎప్పటికీ మారట్లేదు. ఇదే బ్రతుకు మత్స్యకారుడు అనేది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ బాగా హైప్ అవుతున్నారు. ఇప్పుడు ఈ బోట్లు లేకపోతే ఇక్కడున్న ఈ బంకులు గట్ర ఇవేమి కూడా అధికంగా ఎదగవు. అవి అక్కడ ఓనర్షిప్ అనేది ఎదగదు. కేవలం అవి ఎదుగుతున్నాయంటే కారణం ఎవరు? ఈ బోటు ఓనర్లు. మేము వేసుకున్న డీజిల్, మేము కొంటున్న డీజిల్ బట్టే. కానీ వాళ్ళు ఎదుగుతున్నారు. కానీ మా మత్స్యకారుడు స్థితిగతులు ఎప్పుడు ఇలానే ఉంటున్నాయి. దీన్ని బట్టి ప్రభుత్వాలు ఎదుగుతున్నాయి. ప్రభుత్వాలు అధిక లాభాలు పొందుతున్నాయి. కానీ మత్స్యకారుడు ఎక్కడ ఉండిపోతున్నాడు? అక్కడే ఉండిపోతున్నాడు. దీనిపైన మేము చెప్పుకొస్తున్నాం, మా బతుకులు బాగలేదా పట్టించుకుంటారా బాబు అంటే మమ్మల్ని ఎలా అలాగే అంటే ఓటర్గా చూస్తున్నాం తప్ప కానీ మమ్మల్ని మా ఎదుగుదలను బట్టి వాళ్ళకైతే ఇంత విశ్వాసం కూడా లేదు వాళ్ళకి. అంటే ఒక పక్క నుంచి ఎక్స్పోర్ట్స్ ఆగిపోయిన యుద్ధ ప్రభావంతో, ఇంకో పక్క నుంచి అంటే డీజిల్ రేటు కూడా పెరిగిపోయిందని చెప్తున్నారు. సబ్సిడీస్ కూడా ఎక్కడ అంటే నార్మల్గా కామన్ ప్రజలకు ఇచ్చేటటువంటి డీజిల్ ధరకేనో మీకు ఇచ్చేటటువంటి దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది అంటున్నారు. అంటే ఇలాంటి టైంలో సబ్సిడీలు ఎత్తేయడం కానీ డీజిల్ రేటు పెరగడం కానీ కారణాలు ఏమై ఉండొచ్చు? ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మనకు ఉన్న పరిస్థితి ఏంటంటే బోట్లు ఏట్లకి వెళ్ళినందుకు కూడా ఆయిల్ ఇవ్వట్లేదు. ఆయిల్ కూడా రేటు పెరిగిపోయింది. దానివల్ల ఈ బోట్ల తారీఖు మనుషులు కానీ కళాశాలు కానీ ఓనర్లు కానీ బోట్ల మీద చాలామంది ఆదాయం పడి బతికే వాళ్ళు ఉన్నారు సార్. దీనికి ఏం చేయాలంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని ఈ కళాశాలకు వేసిన డబ్బులు కూడా ఓ 15 రోజులు ముందేసి వాళ్ళందరికీ పోయించినట్టుగా అవుతుంది. గవర్నమెంట్ సర్ది తీసుకోవాలి. అలా కాకుండా ఎక్స్పోర్ట్ వెళ్ళిన చేపలు కూడా తిరిగి వచ్చేస్తున్నాయి. కోళ్ళ కంపెనీ కూడా పనికి రావట్లేదు. బోర్డు రాస్తే బోర్డు వాడిని రాస్తే ఎందుకు పని లేకుండా అయిపోతున్నాడు. దానికి వాళ్ళే ముందు అనుకోతుంటారు. ఈ బోర్డులు నమ్ముకుని మనుషులందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. దానికి గవర్నమెంట్ ఆదుకొని వాళ్ళకి ఏదో రూపంగా మనిషికి దాన్ని సాయం చేస్తే గవర్నమెంట్కి పేరు వస్తుంది, ఇక్కడ కళాశాల బాగుపడతారు.
ఇలాంటి టైంలో ముఖ్యంగా చూస్తే మామూలుగా డీజిల్ రేట్ అనేది 99 రూపాయలు అట్లా ఉంటుంది. అసలు మీకు సప్లై చేసేటువంటి డీజిల్ రేట్ ఎంత ఉంటుంది, అసలు రేట్ ఎంత ఉంటుంది, సబ్సిడీలు ఎట్లా ఉంటాయి, అసలు ఏంటి దీనికి ఏమైనా వ్యత్యాసం ఏమైనా ఉంటుందా, రేట్లు ఒకసారిగా పెరిగినాయి అంటే? సార్ వ్యత్యాసం అయితే ఉంటుందండి. ఎందుకంటే బయట ఉన్న బంకులకి ఇక్కడ లోకల్ ఈ లోన్లు ఉన్న బంకులకి ఏంటంటే మినిమం 30 రూపీస్ మార్జిన్ ఉంటుందండి. ఇప్పుడు బయటన 199, 96 అంత ఉందండి. కానీ ఇక్కడికి వచ్చేసరికి 120 నుంచి 126 బిలో ఉందండి. అంటే ఎంత మార్జిన్ ఉందో చూడండి ఒకసారి. ఇందులోనే మాకు సబ్సిడీ ఇస్తారు తప్ప కానీ బయట ఉన్న బంకు రేట్ల మీద మాకు సబ్సిడీ ఇచ్చి ఉంటే కాస్త కోస్త మా బోటు ఓనర్లు అనేవాళ్ళు తేరుకుండు బయటికి. అంటే బయట 96 రూపీస్ డీజిల్ ఉంది కదా, ఆ రేటు ఎందుకు మీ ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి బంకుల్లో ఆ రేటు ఎందుకు ఉండదో, దాని మీద సబ్సిడీ ఎందుకు ఇవ్వరు అసలు? అంటే ఇది పొలిటిపల్లిలోనే ఈ బంకులు లేవు అని చెప్పేసి ఫిషింగ్ హార్బర్లో ఉన్న బంకులు మన వ్యవసాయ శాఖ మినిస్టర్లో లేవు, ఇది అవుట్ సైడ్ ఉన్నాయి కాబట్టి దీనికి ఈ రేట్లు లెక్క అని చెప్పేసి మనకి పెద్దలు చెప్తున్న నానుడి. అంతే తప్పితే కానీ ఇది ఎందుకు ఇలా మార్చారనేది మనకు తెలియదు. అంటే ఒక పక్క నుంచి డీజిల్ రేట్లు పెరగడం, ఇంకో పక్క నుంచి ఎక్స్పోర్ట్స్ ఆగిపోవడం, మరి అసలు మీ పరిస్థితి ఏంటి, యుద్ధ ప్రభావం మీ మీద ఎంత తీవ్రంగా ఉందనుకోవాలి అసలు? సార్ ఇప్పుడు ఒక బోటు వాడరాన్ని మనం ఆలోచించడం తప్పండి. బోటుకి సంబంధించి ఎనమండుగురు వెళ్తారు, ఎనమండుగురు నుంచి వాళ్ళ ఫ్యామిలీలు ఉంటారండి. కానీ ఒక ఫ్యామిలీని విశాఖపట్నంలో జర్నీ చేయాలంటే బేభత్సమైన రేట్లు, ఇంటద్దులు ఇవన్నీ ఆ మత్స్యకారుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటని, వాడు ఎలా పడుతున్నాడు ఆ పాటలన్నీ. మేము ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వాలు వింటనే తప్పని మాకు సొల్యూషన్ అయితే పట్టించుకోవట్లేదు. పెద్దలు చెప్పినట్టు ఒక 20,000 రూపాయలు వేసేసి మొఖం తెచ్చేసుకుంటున్నారు తప్ప కానీ ఒక మనిషి అంటే ఒక ఫ్యామిలీ బ్రతకాలంటే ఎంత ప్రభుత్వం తెలీదా? తెలుసు, అయినప్పటికి కూడా మా మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదండి. మత్స్యకారులను గాలికి వదిలేస్తున్నారు అంతే. అంటే ఇక్కడ చూడొచ్చు యుద్ధ ప్రభావం ఏ స్థాయిలో ఉందనేది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే విశాఖ పోర్ట్లో అంటే ఫిషింగ్ హార్బర్లో వచ్చినటువంటి చేపలన్నింటినీ కూడా ఇక్కడ నుంచి చెన్నై, కేరళకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ ప్రాసెస్ చేసి వివిధ దేశాలకైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పుడు యుద్ధ నేపథ్యంలో ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా ఆగిపోయినటువంటిది అయితే ఉంది. కొంతవరకు రిటర్న్ వస్తున్నటువంటి నేపథ్యంలో కోళ్ల మేతకే వేయడానికి కూడా పనికి రానటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు సబ్సిడీ ఇచ్చేటటువంటి డీజిల్ ధరలు కూడా పెంచేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. దీంతో పూర్తి స్థాయిలో దిక్కుతోచినటువంటి పరిస్థితి ఉంది. తీవ్రమైనటువంటి నష్టాల్లో ఉన్నాము. మాకు మత్స్యకారులకి అంటే వేట ఆడకుండా వేట నిషేధం ఉన్నటువంటి సమయంలో ఇచ్చే డబ్బులను కూడా ప్రభుత్వం ముందుగా ఆలోచించి 15 రోజుల నుంచి 20 రోజులు ముందుగానే మాకు ఆ డబ్బులు వచ్చేలాగా చేయాలి. లేకపోతే యుద్ధ ప్రభావంతో పాటుగా ఈ డీజిల్ రేట్లు పెరిగినటువంటి నేపథ్యంలో బోట్లన్నీ జట్టీలకే పరిమితమైపోయే అవకాశం అయితే కనిపిస్తుందని మత్స్యకారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.